ఎన్ టుడే న్యూస్కి స్వాగతం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని మాజీ కన్వీనర్, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి అన్నారు. చింతలపూడి మండలం నామవరం నుండి సీతానగరం వరకు రోడ్డు పనులు కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోడ్డు వెంబడి గ్రామాలకు రోడ్డు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రోడ్డుకు ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రోడ్డు పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని, రానున్న 5 సంవత్సరాలలో నియోజకవర్గం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, హామీలు అమలు చేయడానికి ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోరనేని గోపిబాబు, మండల పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు, పట్టణ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ చిట్టూరి ధర్మరాజు, ప్రగడవరం ఎక్స్ ఎంపీటీసీ కనమతిరెడ్డి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ, నామవరం సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఉర్లగూడు సర్పంచ్ యువరాజు, పలువురు ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరం వయా నామవరం రోడ్డు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలతో శాంక్షన్ కాబడి గౌరవ మంత్రి, అలానే శాసనసభ్యులు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో కలిపి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. 2018లో కూడా ఈ రోడ్డు శాంక్షన్ కాబడి మన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబడి కాంట్రాక్టర్ కొంతమేర పని కూడా చేయడం జరిగింది. కానీ తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక దుష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, తను ఎక్కడమే నేను రివర్స్, నా పనులన్నీ కూడా రివర్స్ గానే ఉంటాయని చెప్పి 5% లోపల చేసినటువంటి పనులన్నీ కూడా రద్దు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి కేవలం ఆ వంకతోటి ఆ పనులన్నీ కూడా రద్దు చేయించడం జరిగింది. తదుపరి అప్పటి నుంచి 5 సంవత్సరాలలో ఈ రోడ్డు మీద ₹1 కూడా పని చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున మళ్ళా అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ పనిని ప్రారంభించబడి ఈ రోజు పని మొదలు పెట్టడం కూడా జరిగింది. శెట్టివారిగూడెం, సుబ్బారాయుడిగూడెం, నామవరం, పట్టాయిగూడెం, సీతానగరం వాసులందరికీ కూడా చిరకాల కోరిక లాంటిది. 2009 నుంచి కూడా ఈ రోడ్డు మీద నడవటానికి కానీ, లేదా దాదాపుగా 16 కిలోమీటర్లు ఉన్నటువంటి 3 పంచాయతీలతో అనుబంధం ఏర్పడినటువంటి రోడ్డు ఇది. అలాంటి రోడ్డు ఈనాడు మా ప్రభుత్వ హయాంలో పని మొదలు పెట్టడం చాలా సంతోషం.